ఈ చిన్న ప్లేస్లో ఈ జామకాయలు చూడండి ఎంత చక్కగా మనకు ఎలాంటి అంటే బయట పెస్టిసైడ్స్ లేని జామకాయలు ఉన్నాయి. వీటి గురించి చెప్పండి మేడం. ఇది స్పెషల్ జామ అండి, పపయా జామ అంటారు. ఇది పపయా జామ. దీని ఆకారం కూడా పపయా లాగానే ఉంది. పెద్ద కాయలు అవుతాయి. ఇంకా మీ గుత్తిలో 4-5 వస్తాయి. ఒకే గుత్తికి 4-5 వస్తాయి. మీరు చూసుకోవచ్చు, చాలా పిందెలు ఉన్నాయి ఇక్కడంతా. కాబట్టి చక్కగా ఈ చెట్టు వయసు కూడా ఎంతో లేదండి. మేము ఈ ఇంట్లో చేరి సంవత్సరమే అయింది. దీన్ని బట్టి 7 నెలలు అయింది. కానీ చెట్టు బాగా ఎదిగి కాయలు కూడా పిందెలు కూడా చాలా ఉన్నాయి. చాలా హెల్దీగా, చాలా చక్కగా అసలు ఈ పిందెలతో పాటు కాయలు కూడా వచ్చేసాయి జామ. అలాగే ఇది వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్ నేరేడు. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే కాయ చాలా తీయగా ఉంటుంది. కాయ పెద్ద సైజు వస్తుంది. మనకి సీజన్ కంటే ముందే కాస్తుంది. సీజన్ కంటే మాకు మార్చి ఆఖరి నుంచి ఏప్రిల్లోనే కాసేసింది. చిన్న చెట్టే ఇది కూడా. ఫ్రూట్స్ వచ్చేసాయి, తినేసాం. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది కూడా పెట్టి 7 నెలలు, ఈ మొక్కలన్నీ పెట్టి 7 నెలలే అయింది. కొత్త మొక్కలు ఈ ఇంట్లో చేరిన తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఒక్క మొక్క పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇదేమో అలహాబాద్ సఫేదా. ఇది కూడా కాయలు బాగా పెద్దగా కాస్తున్నాయి. వస్తున్న చెట్టు నిండా జామ. ఎన్ని రకాల జామ మొక్కలు ఉన్నాయి మేడం? చాలా ఉన్నాయండి, నేను కౌంట్ చేయలేదు కానీ చాలా రకాలు వచ్చాయి జామ. అసలు మీరు బయట ఏది కొనాల్సిన అవసరం లేదండి. ఇది పొట్ల తీగ పాకేస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు. మేము తీగలను ఎప్పుడు ఇలా పాకాలి అలా పాకాలి అని అనుకున్నా కానీ అవి మనం చెప్పిన మాట వినవు. వాటి ఇష్టం వచ్చినట్టు అవి పాకేస్తాయి. అవి మనం పెట్టుకోవాలి అంతే. వాటికి స్పేస్ ఇస్తే చాలు.